ఈ 5 years నుంచి జగన్ గారి పరిపాలన చూసారు కదా, ఎలా ఉంది? మీరు ఎవరు కోటేమని నేను మాట్లాడతా. మా డబ్బు మాకే తెంగి మాకే ఆడుతున్నాడు. ఏది పిల్లలకి అమ్మకూడని 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 18,000 ఏనా కొడుకు ఆ డబ్బు ఎత్తున్నాడా? 1,00,000 కోట్లు సంపాదించాడు బాబున్న సమయంలో. వీళ్ళందరూ ఆడ సొంత చెల్లిని వదిలేశాడు. నీ సొంత చెల్లి నీ పార్టీలో ఉండక పక్క పార్టీలోకి ఎందుకెళ్ళింది చెప్పమన్నా జగన్ గారిని. ఆ అంబటి రాంబాబు గౌడ్ కానీ విజయసాయి రెడ్డి గారు ఎందుకాడు? ఈ కొడాలి నాని గౌడు, ఈ మచిలీపట్నం పేరు నాని గౌడు ఎందుకాడు? ఏం ఉపయోగం లేదు, కృష్ణ గడుగులేదు. ఏదో డబ్బులు ఎత్తున్నామని ఆడ జాతీయతో సంతృప్తి పడుతున్నారు. కానీ యువతకి చాలా మంది ఓటింగ్ వేసే యువత ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఎవరు కోటేమని చెప్తారు? ఒకటి చెప్తానన్నా, ఇప్పటి వరకే రాష్ట్రంలో మన ఏపీ నుంచి హైదరాబాద్ విడిపోయిన తర్వాత తెలంగాణకి ఒక హైదరాబాద్ రాజధాని ఉంది. ఏపీకి రాజధాని ఉందా? ఉన్న ఒక హైదరాబాద్ అమరావతిని రాజధాని చేయాలనుకున్నాడు, సగం కంప్లీట్ చేశాడు. ఈసారి గెలిపితే మొత్తం అయిపోద్ది అన్నాడు. జగన్ గారు ఎక్కాడు, ఎక్కి ఏం చేశాడు? ప్రజలు అక్కడ సంపాదించి పెట్టాడా? అది ఏం పాపం చేసిందని దాన్ని కూర్చేసేవాడు. ఏం చెప్పాలి? సరే అన్న క్యాన్ల గురించి ఏముందో బ్రదరు, పేదోడు 5 రూపాయలు బతికేసేవాడు. చంద్రబాబు నాయుడు చేయమంట. ఎందుకంటే చెప్పా, ఆడు తినకపోని కానీ యూత్ అనేవాడు జాబ్ పరంగా వచ్చినవాడు కానీ లేదా పేదోడు బతకడానికి కానీ ఆడు ఉపయోగపడతాడు. ఆడు పెద్దండా ఇప్పుడు రోడ్లు ఉన్నాయా? ఎవడేసాడు? టోల్ గేట్లు ఎవడు పెట్టాడు? ఆడు ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి దగ్గర చంద్రబాబు నాయుడు అడిగితే నా డబ్బులు ఏమన్నాడు? సరే నీకు సలహా ఇస్తా, దాని ప్రకారం నాకు నువ్వు హామీ ఇవ్వు అన్నాడు. ఇచ్చాడు. ఏంటి? నేను రోడ్లు వేపిస్తా కానీ టోల్ గేట్ పెట్టుకుంటా, దానికి ట్యాక్స్ వెహికల్స్ చులకమని కట్టుకుంటారు అనే దానికి నువ్వు పర్మిషన్ ఇవ్వంటే ఇచ్చాడు. ఈ టోల్ గేట్ నేను ఆడు పెట్టకపోతే నా కొడుకు పెట్టా అంటే ఇదే ఇక్కడ 30